ఈ రోజుల్లో చర్చిలు జనాలతో కిటకిటలాడుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా జనాలు గుంపులు గుంపులుగా మందిరాల దగ్గర వెళుతున్నారు. అంతా బాగానే ఉంది. కానీ వింటున్న వాక్యానికి, జీవిస్తున్న జీవితానికి అసలు పొంతనే ఉండట్లా. చేసే చేష్టలు, మాట్లాడే మాటలు, చేసే పద్ధతులు, క్రియలు, ఆలోచనలు, వ్యవహారాలు అన్నీ కూడా వాక్యానికి వ్యతిరేకంగా ఉంటున్నాయి. పకట వేషగాళ్ళగా మారిపోయాం. ప్రభు బిడ్డలుగా చలమణి అవుతున్నాం. చేసేదంతా చీకటి కార్యాలే. ఆలోచించండి. ఈ సంఘటన స్పష్టంగా తెలియజేయడానికి సాధురు సుందర భక్తుడు ఒక ఉదాహరణ చెప్పాడు. ఒక రాయిని తీసుకొని నీటిలో వేస్తే ఆ నీళ్ళలో ఎప్పుడూ ఉంటుంది. ఆ రాయిని బయటకు తీసుకొచ్చి దాన్ని పగలగొట్టి చూస్తే లోపల నుంచి నీళ్లు రావు, ఆ బూడిదే వస్తుంది. ఆలోచించండి. మనం కూడా మందిరానికి వెళుతున్నాం, ఆరాధన పాల్గొంటున్నాం, వర్షిప్పులు చేస్తున్న వాక్యాన్ని వింటున్నాం. కానీ మన బ్రతుకు తెరిచి చూస్తే ఆ వాక్యం ఎక్కడ మనకి కానరావట్లేదు. కారణం, నిజంగా క్రీస్తుని మన హృదయంలో చేర్చుకోనలేదు. పైకి భక్తి గలవారు నుండి దాని శక్తిని ఆశ్రయిస్తున్నాం. జాగ్రత్త. మోసపోకిడి. దేవుడు విక్రింపబడు. మనుష్యుడు ఏ పంట విత్తునో ఆ పంటనే కోయును. ఆలోచించు సహోదరుడా.